ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయారెడ్డి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు నేను కుల్ఫీ చేశాను అనమాట. కుల్ఫీ చేశాను, చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీగా. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటితోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు. ఈ హాట్ సమ్మర్లో కూల్ కుల్ఫీ అనమాట. భలే ఉంది కదా. అంతే, మీరు కూడా ట్రై చేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు, ఎమ్మీగా ఉంటుంది టేస్ట్. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే, నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ నా వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాని పక్కనే గంట సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి, యాక్టివేట్ అవుతుంది. నా కొత్త వీడియోలు ఏవైనా నేను అప్లోడ్ చేస్తే మీరు త్వరగా చూడాలి కదా, మరి అందుకోసం అనమాట ఈ గంట సింబల్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఫ్రెండ్స్ నేను చేసిన కుల్ఫీ. హాట్ సమ్మర్లో కుల్ఫీ అనమాట. ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఐటమ్స్తోనే నేను కుల్ఫీ చేసేసాను అనమాట. పిల్లలు ఎంజాయ్ చేశారు, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈజీగా అయిపోతుంది అనమాట. ప్రాసెస్ సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనము. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మనకు సాటిస్ఫై ఉంటుంది కదా. ఇలాంటి లాక్డౌన్ పీరియడ్లో మనం బయటకు వెళ్ళేసి ఏమీ కొనుక్కుంటే సిచ్యువేషన్ లేనప్పుడు మనం ఇంట్లోనే చేసేసుకొని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే పిల్లలకి సర్వ్ చేస్తామంటే హ్యాపీగా ఉంటుంది కదా. నేను ఇక్కడ కుల్ఫీ కావాల్సిన ఐటమ్స్ పెట్టేశాను అనమాట. ఇక్కడ మిల్క్ తీసుకున్నాను, 1/2 లీటర్ మిల్క్ అండి. ఇది మనం ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటే ఓకే, లేదంటే మనం వాడే మిల్కే సరిపోతుంది అనమాట. ఇది మిల్క్ మేడ్, ఇది ఆప్షనల్ అండి. మిల్క్ మేడ్ కంపల్సరీ వేయాలని ఏం లేదు, నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి నేను వేశాను. ఇక్కడ బ్రెడ్ 2 స్లైసెస్ బ్రెడ్ తీసుకోవాలి, సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇవి మెజర్మెంట్ స్పూన్స్ అనమాట. ఇది షుగరు, అది కార్న్ఫ్లోరు. ఇంతేనండి కుల్ఫీ కావాల్సింది. ఇక్కడ మిల్క్ మేడ్ ఆప్షనల్ అని చెప్పాను కదా, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో నేను 1.5 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. అందులో కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను. ఈ పాలు మనము 1/2 లీటర్ తీసుకున్నానని చెప్పాను కదా, 1/2 లీటర్ పాలల్లోనే యాడ్ చేశాను. కావాలంటే మీరు పక్కన పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మనకు మిగతా పాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనము మిల్క్ మేడ్ యాడ్ చేసుకుందాము. నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను కాబట్టి షుగర్ 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. మిల్క్ మేడ్ యాడ్ చేయకపోతే ఈ 1/2 లీటర్ పాలకు 6 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఆ మెజర్మెంట్ అయితేనే కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనకు స్వీట్నెస్. మిల్క్ మేడ్ వేసిన తర్వాత కొంచెం బాగా కలిపిన తర్వాత నేను ఇందులో షుగర్ యాడ్ చేస్తున్నాను, 4 టేబుల్ స్పూన్స్ షుగర్. చూడండి, మన కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇది. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిల్క్ ఇందులో యాడ్ చేస్తున్నాను. వాటర్ అన్నాను. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, 2 స్లైసెస్, వాటిని కూడా ఈ విధంగా తుంపేసి అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని మనం స్టవ్ పైన పెట్టేసుకొని వేడి చేసుకోవాలండి. స్టవ్ మాత్రము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గరుండి కలుపుకుంటూ మనము దీన్ని బాయిల్ చేసుకోవాలండి. లేకపోతే కార్న్ఫ్లోర్ వేసాం కదా, కింద అడుగున గడ్డ కట్టేసి మొత్తం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కుల్ఫీ మనకు టేస్ట్ రాదు, మాడిపోయిన వాసన ఉంటే పిల్లలు ఎవరు ఇష్టపడరు. అందుకోసమే దగ్గరే ఉండి చేసుకోండి. ఇంచుమించు ఒక 5 మినిట్స్ పడుతుందండి, అంతే, ఎక్కువ టైం తీసుకోదు. ఇది కార్న్ఫ్లోర్ కొంచెం థిక్ అవ్వని కోసం అని చెప్పేసి కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి త్వరగా థిక్ అయిపోతుంది. ఎక్కువ గట్టిపడేంత వరకు ఉండకుండా కొంచెం గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఇది కేసర్ మిల్క్ మసాలా అని చెప్పేసి ఎప్పుడో తీసి పెట్టుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నా దగ్గర ఉంది కాబట్టి టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మాత్రమే యాడ్ చేస్తున్నాను నేను. దీన్ని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో ఏమీ లేదండి కేసర్ మిల్క్లో మసాలాలో. దాంట్లో ఉన్నది ఏంటంటే కుంకుమ పువ్వు ఉంది, అలాగే పిస్తా పలుకులు ఉన్నాయి, అంతే. దాంట్లో ఇంకేమీ లేదు. తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, అలాగే కాజు ముక్కలు యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో వస్తూ ఉంటే బాగుంటుంది కదా కుల్ఫీకి, అందుకోసమే యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, కొంచెం చిక్కబడ్డది. దగ్గరే ఉండి మీరు దీన్ని బాయిల్ చేసుకోండి. మరీ ఎందుకు చెప్తున్నారంటే, పక్కకి వెళ్ళారంటే త్వరగా మాడిపోతుంది, అందుకోసమే దగ్గరే ఉండి చేసుకోండి. 5 మినిట్స్ కాబట్టి 5 మినిట్స్ మన పిల్లల కోసం మన కోసం స్పెండ్ చేసుకోవచ్చు కదా. ఇలాంటి ఐటమ్స్ చేసేటప్పుడు దగ్గరే ఉండి చేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఈ మిక్చర్ని ఉంచుకోవాలి. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రము మళ్ళీ మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ఫ్రెండ్స్, కుల్ఫీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆల్వేస్ ఇష్టపడుతూనే ఉంటారు. అది కాక ఇలాంటి సమ్మర్లో ఇంకా ఎక్కువ ఇష్టం. చూడండి, ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ విస్కర్ తీసేసుకొని ఈ విధంగా మనం చిలకొట్టినట్టు చేయాలండి. ఇది కవ్వంతో అయినా చేసుకోవచ్చు, కావాలంటే మిక్సీలో జార్లో వేసేసుకోవచ్చు, లేకపోతే బీటర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట. నేను విస్కర్తో అయితే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి దాంతో చేసేసాను. చూడండి, మొత్తం బ్రెడ్ అంతా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని మనము కుల్ఫీ మోల్డ్లో పోసేసుకుందాం. ఇప్పుడు ఆ మిక్చర్ మొత్తము మనం కుల్ఫీ మోల్డ్స్ తీసుకొని అందులో ఫిల్ చేసుకోవాలి. ఇవి మనము డీప్ ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 4 hours ఉంచితే మనకు గట్టిపడిపోతుంది, కుల్ఫీ రెడీ అయిపోతుంది. తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. కావాలంటే మనకు కుల్ఫీ మోల్డ్స్ ఇష్టం లేనప్పుడు మనం మట్కా కుల్ఫీ కూడా చేసుకోవచ్చు. మట్కాలో పోసుకొని మట్కా కుల్ఫీ కూడా మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి. మట్కాలో పోసేసి దానిపైన అల్యూమినియం ఫాయిల్ ర్యాప్ చేసామంటే మనకు సరిపోతుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను మట్కాలో కూడా పోస్తున్నాను మిగిలిన మిక్చర్ని. ఈ విధంగా ఫిల్ చేసేసుకొని మనము పైన అల్యూమినియం పేపర్ తోటి ఫాయిల్ తోటి మనము ర్యాప్ చేసుకుందాం. చూడండి, పైన ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి ప్రెస్ చేసామంటే అది సీల్ అయిపోతుంది. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని మట్కా కుల్ఫీ చేసేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇది కూడా 4 hours ఉంటే మనకు గట్టిపడిపోతుంది. 4 hours తర్వాత నేను కుల్ఫీ బయటకు తీస్తున్నాను అనమాట. ఫ్రిడ్జర్ నుంచి బయటకు తీసి మీకు సర్వ్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అందరూ ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మనకు పాలు ఆల్వేస్ ఇంట్లోనే ఉంటాయి కదా, కార్న్ఫ్లోర్ ఉంటుంది, పాలు ఉంటుంది, షుగర్ ఉంటుంది, అంతే కదా, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవాళ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ వీడియోనే షేర్ చేశాను. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంకా ఎన్నెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఆల్వేస్ చూస్తూనే ఉండండి. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. బై బాయ్ ఫ్రెండ్స్.